ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ హయాంలో భారీ క్వాజ్ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై మైన్స్ యజమాని ఆదూరి బద్రీనాథ్ సిబిఐ, ఈడీ, లోకాయుక్తతో పాటు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, శాఖలకి ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైన్స్ యజమానుల ఫిర్యాదుల మేరకు ఏపీ సిఐడి విచారణ జరుపుతోంది. ఇప్పటికే సిఐడి పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభుత్వ, అటవీ, దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలు, భారీ బ్లాస్టింగ్లు, విదేశాలకి ఎగుమతులు, వేల కోట్ల నగదు లావాదేవీలు, ఫోన్ కాల్స్ పై సిబిఐ, ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల కిందట లోకాయుక్త బృందం నేరుగా విచారణ జరిపింది. క్వార్జ్ కుంభకోణంలో వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతల పాత్ర ఉండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ క్వాజ్ కుంభకోణం జరిగింది. ప్రధానంగా చూస్తే ఎక్కడైతే అటవీ శాఖ భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు వేటిని కూడా వదలకుండా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు నిర్వహించి అక్రమంగా క్వాజ్ని తరలించడం జరిగింది. అలాగే మైన్స్ యజమానులు కూడా మైన్స్ నుంచి వాళ్ళని బెదిరించి భయపెట్టి తరిమేసి ప్రైవేట్ మైన్స్ లో కూడా భారీ ఎత్తున ఈ క్వాజ్ తవ్వకాలు సాగించారు. మొత్తం మీద చూస్తే అప్పట్లో కేవలం 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 5,000 ఉండే క్వాజ్ ఒక్కసారిగా ఎప్పుడైతే ₹1,00,000 టన్ను విలువ పెరిగిందో, ప్రపంచ మార్కెట్ లో దీనికి వాల్యూ వచ్చిందో, ఒక్కసారిగా వైసీపీ పెద్దల దగ్గర నుంచి మాజీ మంత్రులు, ముఖ్య నేతల కళ్ళని దీని మీద పడ్డాయి. వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు డైరెక్ట్ గా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 10,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని చెప్పి మైన్స్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ శాఖలకి ఫిర్యాదు చేస్తే ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. వాటన్నిటి కూడా వైసీపీ పెద్దలు దొక్కుపెట్టారు. దాంతో వీళ్ళంతా కూడా కొంతమంది మైన్స్ యజమానులు సిబిఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్, లోకాయుక్త ఇలా అనేక సంస్థలకి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సిబిఐ, ఈడీ అయితే ఇప్పటికే మొత్తం కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఈ 10,000 కోట్లు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తాలు చైనా దేశం ఎక్స్పోర్ట్ జరిగాయి. అక్కడి నుంచి ఎవరి ఖాతాల్లోకి వచ్చాయి, చెన్నైలో ట్రేడర్స్ ఎవరు, ఆ ట్రేడర్స్ ఖాతాలో నుంచి మళ్ళీ ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయని దానిపైన ప్రధానంగా ఈడీ అధికారులు అలాగే సిబిఐ అధికారులు దీనిపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. లోకాయుక్త ఒక బృందం 2 రోజుల కింద ఇక్కడికి వచ్చి నేరుగా అవన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాం స్టార్ట్ అయిన 2 ఏళ్ల తర్వాత మొదటిగా డిఆర్ అలాగే వైసీపీ సకల శాఖల మంత్రిగా పేరు చేసినటువంటి ఒక ముఖ్యుడు వీళ్ళిద్దరు స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి కాడి నుంచి తర్వాత అనేక మంది మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చివరికి తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఈ కుంభకోణం రూట్లు ఉన్నాయి. మొత్తం మీద పూర్తి స్థాయిలో కానీ విచారణ జరిగితే ఈ తాడేపల్లి వైసీపీ పెద్దలందరూ కూడా వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే సిబిఐ, ఈడీ ఆరా తీస్తున్నారు, అధికారులు ఆరా తీస్తున్నారు, మొత్తం వ్యవహారాలు అలాగే బ్లాస్టింగ్ సంబంధించినవి కూడా ఎక్కడెక్కడ ఈ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరి ఖాతాల నుంచి ఎంతెంత అమౌంట్లు పోయాయి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆరా మొదలైందో ఈ వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు, వైసీపీ ముఖ్య నేతల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మైన్స్ యజమానులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సిఐడికి అప్పగించడం జరిగింది. ఏపీ సిఐడి అధికారులు సైతం దీనిపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇవన్నీ విచారణ వేగవంతంగా ముందుకు సాగితే పెద్దలందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీనివాస్. రైట్ మహేష్, థ్యాంక్ యూ. వాళ్ళ ఎంక్వైరీలు అయితే గ్యారంటీగా జరుగుతాయనే నమ్మకం మాకుంది. ఇది కూడా మన ఇప్పుడుండే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి అన్యాయాన్ని ఎప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఎప్పుడు ఆయన దృష్టికి పోతే మాత్రం ఎప్పుడు ఒప్పుకోడు అనేది ఆ నమ్మకం అయితే మాకుంది ఆయన మీద. సీఎం గారు కానీ ఒక్క నిమిషం దీని మీద దృష్టి పెడితే ఈ స్కామ్ అంతా, ఈ దురాఘాతాన్ని అంతా నిగ్గుదాల్చొచ్చు. నేను ఇంతకుముందు 10,000 కోట్లే అనుకుంటున్నా. ఈ రోజు ఇది చూస్తే ఇది
10,000 కోట్లు కాదు 20,000 కోట్ల ఎంత అనేది అసలు అది వాళ్ళు అంచనా వేసే పరిస్థితి లేదు. దీని ప్రభావం 10 కిలోమీటర్లు భూమి కంపిస్తుంది. 2-3 కిలోమీటర్లు ఆ ఎగిరే దుమ్ము రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు 2 కిలోమీటర్ల ఎత్తులో దూరంలో పడుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు గ్రామాల వాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకి గురైనారు. ఈ గజ దొంగలు ఆ రోజు 1,000 కోట్లు తిన్నారు, ప్రజలు భయభ్రాంతులు చేశారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళు దొంగ 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 అని అరుస్తున్నారు. ఈ రోజుల పరిస్థితి ఆ విధంగా ఉంది.